ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ అన్న పాలనలో అయితే ఖాళీ బస్సు వచ్చింది ఫ్రీ లేడీస్ కి. మాకైతే ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు, అప్లై చేసినాం గానీ. లేడీస్ కి ఫ్రీ బస్ అంటున్నారు. మీ ఇంట్లో మీ కూతురు గానీ మీ వైఫ్ కానీ వీళ్ళందరికీ ఛార్జీలు తక్కువ అవుతున్నాయి కదా, మీకు కొంచెం బలం తగ్గుతుంది. ఛార్జీలు అయితే తగ్గుతున్నాయమ్మా, కానీ ఫస్ట్ ఉద్యోగం ఇంపార్టెంట్ కదా. రేట్లు అయితే చాలా పెరిగినాయి. గ్యాస్ ది కూడా ధరలు తగ్గిస్తామన్నారు, 500 వేస్తామన్నారు అకౌంట్ లా, అది కూడా వేయలేదు ఇంతవరకు. అది మొన్న రుణమాఫీ చేశారు కదా రైతులకి. మేమైతే ఊరు కాదమ్మా, మాకు పొలాలు లేవు. మాకైతే సిటీలో ఉంటాము. మాకు ఇక్కడ జీవనోపాధి ఉంటే చాలు. బ్రతకడానికి ఒక ఉద్యోగం కావాలి. గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఏమైనా ఉంటే పథకాలు ఉంటే అవి వస్తే మాకు సంతోషం, లేడీస్ కి కానీ మాకు కానీ. రైతు రుణమాఫీ పక్కన పెడితే ఇంకొక విషయం, ఉచిత కరెంట్ కూడా ఇచ్చాడు కదా. మనం ఉచిత కరెంట్ మీకు అందట్లేదా? మా ఉచిత కరెంట్ అంటే అమ్మా మాకు సొంత ఇల్లు కాదు, రెంట్. మేము ఎక్కడ పోయినా కరెంటు బిల్లు కట్టుకోవాలి, తప్పదు మాకు. మాకేమన్నా వీరు గవర్నమెంట్ వాళ్ళు సొంత ఇల్లు ఇస్తే అప్పుడు ఉచిత కరెంటు మాకు వినియోగం అవుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా మంచి చేస్తాను అంటున్నాడు. మరి ఉద్యోగాల విషయంలో చేయగలుగుతాడా? అంటే అన్నగారు చేస్తే మాత్రం అయితే ఒకవేళ మళ్ళా కాంగ్రెస్ రావచ్చు. మాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టము. మా తాత కాంగ్రెస్ కే ఓటేసిండు, మా నాన్నగారు కాంగ్రెస్ కే ఓటేసిండు, నేను కూడా కాంగ్రెస్ కే ఓటేసిన. మధ్యలో ఏమైందంటే కేసీఆర్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కి ఇష్టం. కేసీఆర్ ని నమ్మినాం, కేసీఆర్ ని నమ్మినాము. ఇప్పుడు రేవంత్ అన్న నమ్మినాము, ఓటేసినాము. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీని చూసినాము, సోనియా గాంధీని చూస్తున్నాము, మేము ఇందిరమ్మని చూసినాము. ఇప్పుడు రేవంత్ అన్నని చూస్తున్నాము. రేవంత్ అన్న మాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ నే గెలిపిస్తాం.